ఆంధ్రప్రభకు స్వాగతం. ఇటీవల మన ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ హగ్ డిప్లొమసీ అనేటువంటి ఒక పదాన్ని వాడారు. సరే, ఈ హగ్ డిప్లొమసీ ఆయన ఏ సందర్భంలో వాడారు అనే విషయం పక్కన పెడితే, ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ డిప్లొమసీ, ఈ విదేశాంగ విధానం ఏ విధంగా సాగుతుంది? దీని గురించి చర్చించుకునేటువంటి ఒక అవకాశం మనకు దొరికింది. ముఖ్యంగా ఒకప్పుడు కేవలం గోధుమలు దిగుమతి చేసుకున్నటువంటి దేశం. గోధుమలే కాదు, ఎన్నో వస్తువులు దిగుమతి చేసుకున్నాం. కానీ నేడు అలా లేదు. ఎన్నో వస్తువులు, డిఫెన్స్ గానివ్వండి, వ్యాక్సిన్స్ గానివ్వండి, ఎన్నో వస్తువులు మనం ఎగుమతి చేస్తున్నాం. దీనికి అంతటికే కారణం మన విదేశాంగ విధానమే. ఇతర దేశాల్లో మనం ఏర్పరచుకున్నటువంటి మైత్రి కారణంగానే ఇవి జరుగుతున్నాయి. ఒకప్పుడు అలీన విదేశాంగ విధానంతోటి ఉన్నటువంటి మన విదేశాంగ విధానం నేడు మల్టీ అలైన్మెంట్ వైపు సాగుతూ వచ్చింది. అలీన విధానం నుండి మల్టీ అలైన్మెంట్ వరకు ఎలా సాగింది? ఈ విషయాలు మనం చర్చిద్దాం. మనతో పాటు జూమ్ లైన్‌లో అందుబాటులో ఉన్నారు. అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు మరియు జాతీయవాది అయినటువంటి శ్రీ మామిడి గిరిధర్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే. మీకు, మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. సార్, రాహుల్ గాంధీ గారు ఎందుకన్నారో అదంతా పక్కన పెడితే, అసలు మన విదేశాంగ విధానం ఎలా సాగుతూ వచ్చింది? అంటే మౌలికంగా మనకు నెహ్రూ గారి సమయంలో మనం ఏదైతే అలీన విధానం పెట్టుకున్నామో, సార్, ఇప్పుడు కూడా దాంట్లో మార్పు లేదు. సార్. కాకపోతే మోదీ గారు ఏం చెప్పారంటే, తటస్థంగా ఉండము. అందరితోటి మేము అనుసంధానమై అందరితోటి మైత్రి పెట్టుకుంటాము. ఎవరితో శత్రుత్వం పెట్టుకోమని చెప్పారు. సార్. ఇన్‌ఫాక్ట్ పాకిస్తాన్‌తో కూడా మనకు శత్రుత్వం లేదు. హ్మ్. పాకిస్తానే మన రాయబారిని పంపించేశారు. వాణిజ్యం కట్ చేశారు. అంతా వాళ్ళే యూనిలాటరల్‌గా డెసిషన్ తీసుకున్నారు కానీ మనం చేయలేదు. సార్. అలాగే మనకు వ్యతిరేకంగా యునైటెడ్ నేషన్స్ లో స్టేట్మెంట్స్ ఇస్తున్నటువంటి టర్కీ హ్మ్. వాళ్ళు చేశారు కానీ మనం ఏం చేయలేదు. టర్కీకి ఉపద్రవం వచ్చి అక్కడ భూకంపం వచ్చిన తర్వాత ఆదుకున్న దేశాల్లో మొట్టమొదటి దేశం మనదే. మనమే వెళ్ళి వాళ్ళని ఆదుకున్నాం. సార్. కాబట్టి మనకు అఫీషియల్ గా శత్రువులు ఎవరూ లేరు. హ్మ్. అందరితోటి కూడాను మనం ఒక విధమైనటువంటి సత్సంబంధాలు మెయింటైన్ చేసే ప్రయత్నం మనం చేస్తాం. సార్. నెహ్రూ గారు అంటే గనక అప్పుడున్నటువంటి పరిస్థితులలో ఒక అమెరికా కూటమి, ఒక సోవియట్ యూనియన్ కూటమి రెండిటికి భిన్నంగా ఉండాలి అన్నటువంటి ఆలోచన అప్పుడుంది. సార్. ఇప్పుడు మనం ఇద్దరితోటి మనం ఒక విధమైనటువంటి మైత్రి పెట్టుకుంటున్నాం. ఇప్పుడు హ్మ్. చూస్తే మనకు అమెరికా నుంచి మనం గ్యాస్ తెచ్చుకుంటున్నాం. హ్మ్. ఖతార్ గ్యాస్ ఇప్పుడు రావట్లేదు మనకి. స్టేట్ ఆఫ్ హార్మోజ్ దిగ్బంధనం అయ్యేసరికి మనకు వంట గ్యాస్ ఏదైతే ఉందో ఇప్పుడు అమెరికా నుంచి వస్తుంది. అలాగే అమెరికా శత్రు దేశమైనటువంటి రష్యా నుంచి మనం చమురు తెచ్చుకుంటున్నాం. సార్. ఆ చమురు తీసుకొని మన దేశంలో మన అవసరాలు వాడుకోవడమే కాకుండా దాన్ని రిఫైన్ చేసి ఈరోజు అమెరికా, యూరోప్, ఇన్ఫాక్ట్ ఈవెన్ రష్యా కూడా అమ్ముతున్నాం. సార్. రష్యా కూడా యుక్రెయిన్ దాడుల్లో బాగా గణనీయంగా దెబ్బతిన్న తర్వాత వాళ్ళు ముడి చమురు మన దగ్గర పంపిస్తే దాన్ని ప్రాసెస్ చేసి పెట్రోల్, డీజిల్, కెరోసిన్, ఇతరత్ర అంశాలన్నీ వాళ్ళకి మనం ఎగుమతి చేస్తున్నాం. సార్. కాబట్టి మన భారతీయ అర్థ వ్యవస్థ అన్నది, మన ఆర్థిక వ్యవస్థ అన్నది ఏదైతే ఉందో ఇది నెహ్రూ గారి సమయంలో పోల్చి చూస్తే ఇప్పటికీ మనం చాలా చాలా ఎప్పుడో మనం వెళ్ళిపోయాం. చాలా అద్భుతమైన పురోగతి మనం సాధించగలిగాం. ఇన్ఫాక్ట్ మోదీ ప్రభుత్వం వచ్చినప్పుడు 2014లో మనం 10వ స్థానంలో, హ్మ్. ఈ రోజు 4వ స్థానంలో, 4, 5 స్థానంలో ఉన్నాం. హ్మ్. నామినల్ జీడీపీలో అయితే ఆల్మోస్ట్ 3వ స్థానంలో ఉన్నాం. సార్. కాబట్టి ఇంత పురోగతి చెందినప్పుడు ప్రపంచంతోటి అనుసంధానమై ఉండాలి కాబట్టి ప్రపంచంతో అనుసంధానం అయినప్పుడు కొన్ని ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి. కొన్ని మనం మన ఒత్తిళ్లు కొంతమంది మీద పెట్టాల్సి వస్తుంది. కొంతమంది ఒత్తిళ్లకు మనం కొంత తల ఒగ్గాల్సి వస్తుంది. అది చేస్తేనే మన ప్రజల యొక్క అవసరాలు మనం తీర్చుకోగలం. కాబట్టి ఆ కోణంలో ఆ దృష్ట్యా మోదీ గారి యొక్క విదేశీ పర్యటనని చూస్తున్నాం. అంతేకాదు రీసెంట్ గా ఆయన వెళ్ళినవన్నీ కూడాను రాబోయే రోజుల్లో, రాబోయే సంవత్సరాలు, దశకాల్లో మన అవసరాల దృష్ట్యా ఆయన వెళ్ళారు. హ్మ్. ఫర్ ఇన్స్టెన్స్ ఆయన బెల్జియం అటువంటి ప్రాంతాలు, నెదర్లాండ్స్ అక్కడంతా వెళ్ళడానికి కారణం ఏంటంటే మనకు చిప్ ఇండస్ట్రీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి మన దేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీ పెరగాలన్న ఉద్దేశంతోటి వాళ్ళతోటి మైత్రి పెట్టుకున్నారు. సార్. అందుకనే మనకు 15 ఆగస్ట్ ఆయన ఎర్రకోట నుంచి మాట్లాడినప్పుడు చాలా కోటి మంది పిల్లల్ని మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ట్రైనింగ్ ఇస్తామని చెప్పి, సార్. అంటే అది ఫోకస్ పెట్టుకున్నారు కాబట్టి ఆ దేశానికి. హ్మ్. అలాగే మనం స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఎలాగైతే ఇరాన్ దిగ్బంధనం చేస్తే ఈవెన్ ఒక సూపర్ పవర్ అయిన అమెరికా కూడా ఈరోజు ఏమీ చేయలేకపోతుందో సార్. అటువంటి శక్తి మన దగ్గర కూడా ఉంది. హ్మ్. మన దగ్గర ఎక్కడుంది? మలక్కా స్టేట్స్ లో ఉంది. రేపు చైనా మన మీద ఏదైనా
దుందుడుకు చర్యలు చేసి వాళ్ళు మనల్ని ఏమైనా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే చైనా కూడా మనం అదే స్థాయిలో గుణపాఠం చెప్పగలిగిన శక్తి మనకు నికోబార్ ఐలాండ్స్ లో ఉంది. 80% వాళ్ళ చమురు ఇక్కడి నుంచే పెడుతుంది. అలాగే వాళ్ళ ఎగుమతులన్నీ కూడాను మన ఆఫ్రికా కావచ్చు, వెస్ట్ ఏషియా కావచ్చు, భారతదేశానికి కావచ్చు, యూరోప్ కావచ్చు, అక్కడి నుంచే వెళ్ళాలి. కాబట్టి అక్కడ మనం దిగ్బంధనం చేయగలంటే మలక్కా స్టేట్ నుంచి బయటకు రాగానే అక్కడ దిగ్బంధనం చేయగలిగితే చైనా కొంత వాళ్ళని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితులు మనకు వస్తాయి. అందుకనే ఆ భయంతో చైనా మనకు వ్యతిరేకంగా చేయవలసిన చర్యలను చేయకుండా ఆపగలరు. అందుకనే ఇండోనేషియాకు వెళ్ళినప్పుడు ఇండోనేషియాలో వాళ్ళకు మనం కొన్ని అస్త్రాలు ఇచ్చాం. మనం అస్త్ర MK1 ఇచ్చాం. మనం అలాగే మనం బ్రహ్మోస్ ఇస్తున్నాం వాళ్ళకు. ఇవన్నీ ఇస్తూ వాళ్ళ దగ్గర నుంచి సబంగ్ పోర్ట్ తీసుకున్నాం. సబంగ్ పోర్ట్ తర్వాత మన నికోబార్ ఐలాండ్స్ లో ఉన్నటువంటి ఇందిరా పాయింట్, ఈ రెండు ద్వారపాలకుల లాగా చైనా యొక్క షిప్పింగ్ మొత్తం ఆ రెండింటి మధ్యలోంచే పెడుతుంది. కాబట్టి అక్కడ దాని దృష్ట్యా మనం ఆయన యొక్క పర్యటనలు మనం చూడాలి. అలాగే పపువా న్యూగిని వెళ్ళారు. ఇవన్నీ కూడాను ఆసియా ఖండ అంటే మన ఎస్పెషల్లీ సౌత్ ఈస్ట్ ఏషియాలో అమెరికా ప్రభావం తగ్గే కొద్దీ చైనా ప్రభావం పెరగకుండా మనం అక్కడ ముందస్తుగానే వెళ్ళడం అనేది మోదీ గారు చేశారు. అలాగే మనం చూస్తే గనక జపాన్ తోటి ఈరోజు జపాన్ కి కానీ ప్రపంచం అంతా కూడా అమెరికా మీద భరోసా పోతోంది, అమెరికా మీద నమ్మకం పోతుంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ లో వాళ్ళ నట్టేటు ముంచి బయటకు వచ్చేసారు వాళ్ళు. అలాగే ఇరాన్ యుద్ధంలో కూడా వాళ్ళ మిత్ర దేశాలు ఎవరిని కాపాడలేదు వాళ్ళు. అలాగే టారిఫ్ల విషయంలో మిత్ర దేశాల మీద కూడా కఠినంగా ఆయన టారిఫ్లు వేయడం, ఇవన్నీ చూసేసరికి అమెరికా మీద నమ్మకం పోయి దేశాలందరూ కూడా వాళ్ళ కుంపట్లు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు జపాన్ భారతదేశంతో మైత్రి పెంచుకుంటారు. మనకు అత్యాధునికమైనటువంటి టెక్నాలజీలు ఇస్తున్నారు. మన షిప్లలో ఉన్నటువంటి రెడార్స్, భిన్నమైనటువంటి కమ్యూనికేషన్ రెడార్స్, యాంటీనాస్ అన్ని తీసేసి ఇంటిగ్రేటెడ్ ఒకటే సిస్టమ్ పెట్టే దిశగా జపాన్ లో ఆ టెక్నాలజీ ఉంది. అది మనకి ఇవ్వడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. అలాగే మనం వాళ్ళ శక్తిని, వాళ్ళ నేవీ, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ని వాళ్ళకు సాయం చేసే దిశగా మనం కూడా వాళ్ళకు సాయం చేయడానికి సిద్ధపడ్డాం. అలాగే ఆస్ట్రేలియా క్వాడ్ లో ఉన్నటువంటి 4 దేశాల్లో అమెరికా మినహాయిస్తే మిగతా దేశాలందరూ కూడా కోఆపరేట్ చేసుకుంటున్నాయి, యుద్ధ విన్యాసాలు చేసుకుంటున్నాయి. కాబట్టి మోదీ గారి పర్యటనలో ఆయన దౌత్యపరమైనటువంటి వ్యవహార శైలి అంతా కూడాను ఇప్పుడున్నటువంటి ముప్పులే కాదు, రాబోయే సంవత్సరాల్లో మన దేశానికి రాబోయే ముప్పులు లేదా మన దేశ అవసరాలకు సంబంధించిన అంశాల్లోనే ఆయన పర్యటిస్తున్నారు. కీలకంగా ఏ దేశంలో వెళ్ళినా ఒక్క కామనాలిటీ మనం చూసేది ఏంటంటే మన రూపే కార్డు, UPI ఈ రెండింటిని అక్కడ అన్ని ప్రాంతాల్లో ప్రవేశపెట్టారు. దాంతో ఈరోజు ఏమైందంటే క్వైట్ గా శబ్దం చేయకుండా మనం ప్రపంచవ్యాప్తంగా 100 పైచిలుకు దేశాల్లో ఈరోజు వీసా, మాస్టర్, వీళ్ళ అమెక్స్, సిటీ కార్డు, అమెరికన్ ప్రొడక్ట్స్ కి ప్రత్యామ్నాయం భారతదేశం ఈరోజు ఇవ్వగలుగుతోంది, తక్కువ ధరలో ఇవ్వగలుగుతాం. రేపు అమెరికా ఆ దేశాలని ఇబ్బంది పెడుతూ వాళ్ళ మీద ఆంక్షలు విధించి వాళ్ళని స్విఫ్ట్ సిస్టమ్, అమెరికన్ బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి వాళ్ళని తీసేస్తే దానికి ప్రత్యామ్నాయం భారతదేశం సిద్ధంగా ఉంది. అఫ్ కోర్స్ చైనా కూడా ప్రొడక్ట్స్ చాలా ఉంది. చైనా గురించి అందరూ ప్రపంచంలో చర్చిస్తున్నారు, కానీ భారతదేశం కూడా అంతే సిద్ధంగా ఉన్నదన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. అందుకని మోదీ గారి పర్యటనలు అన్ని కూడాను ఈ యొక్క అంశాన్ని మనం అంటే ఒక డీడాలరైజేషన్ కావచ్చు, రేపు డాలర్ కానీ ఇతరత్ర అంశాల్లో అమెరికా మన మీద ఏదైనా ఒత్తిడి తీసుకొచ్చి మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తే, అలాగే చైనా మనల్ని ఏమైనా ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తే తట్టుకోవడానికి కావాల్సినటువంటి కూటములు, తట్టుకోవడానికి కావాల్సిన సప్లై చైన్, లాజిస్టిక్స్ ఇవన్నీ కూడాను మోదీ గారు ఫోకస్ చేస్తున్నారు. అందుకని గతంలో నెహ్రూ గారి సిద్ధాంతంలో మౌలికంగా సిద్ధాంతం అలాగే ఉంది, మనం ఏ కూటమిలో లేము, కానీ అందరితోటి మైత్రి పెట్టుకోవడం అన్నది మోదీ గారు తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం. సార్ ఇక్కడ ఒక 2 విషయాలు సార్. UPI గురించి మీరు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో వీసా, మాస్టర్ కార్డ్స్, తర్వాత NEFT వీటితో అంటే మనం వాళ్ళ యొక్క మాతృదేశంతో అవి లింక్ అయి ఉంటాయి. అలాగే ఇప్పుడు UPI కూడా అంటే సుమారుగా 100 దేశాల్లో ఉన్నట్టుగా మీరు అంటున్నారు. ఇవన్నీ కూడా ఎట్లా లింక్ అయి ఉంటాయి సార్ భారతదేశానికి? అంటే దాని ప్రాసెసింగ్ సెంటర్స్ కానీ, దాని డేటా సెంటర్స్ కానీ భారతదేశంలో ఉంటాయి. ఆ టెక్నాలజీ మనదే కాబట్టి ఒకవేళ వాళ్ళకి డేటా సెంటర్స్ వాళ్ళ దేశంలో పెట్టినా కానీ కూడా దాని బ్యాక్ బోన్, దాని టెక్నాలజీ అంతా మనదే. వాళ్ళకి దాంట్లో ఏం ఎన్హాన్స్మెంట్ కావాలన్నా, దాంట్లో మార్పులు చేయాలన్నా, దాంట్లో ఏమైనా చిన్న బగ్స్ వస్తే దాన్ని సరిదిద్దాలన్నా భారతదేశానికి రావాల్సింది. భారతదేశం మీదే ఆధారపడి ఉండాలి. ఈ రోజు మనం మాస్టర్, వీసా ఇవన్నీ కూడా అమెరికా బేస్డ్ మనం ఇక్కడ డేటా సెంటర్స్ పెట్టండి భారతదేశంలో అని మనం వాళ్ళ మీద ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళకి చెప్తే వీసా ఇక్కడ పెట్టింది కానీ మాస్టర్ కార్డు పెట్టలేదు మన దేశం. మాస్టర్ కార్డు పెట్టకపోయేసరికి
మనం మాస్టర్ కార్డ్ ఇక్కడ కార్డులు అమ్మకుండా మనం చేసాం. సార్. అయితే వాళ్ళు అప్పుడున్నటువంటి ప్రభుత్వం జో బైడెన్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మోదీ ప్రభుత్వము మా బిజినెస్ ని సాఫీగా సాగకుండా వాళ్ళ రూపే కార్డ్ ని ముందుకు తీసుకువెళ్ళి మాకు ఒక విధమైనటువంటి డిసడ్వాంటేజ్ సృష్టిస్తున్నారు వీళ్ళు అని వాళ్ళు కంప్లైంట్ చేశారు. సార్. కానీ అమెరికా ఏం చేయలేకపోయింది. ఏం చేయగలదు అది? మనం చాలా స్పష్టంగా చెప్పాం, మీరు డేటా సెంటర్ ఇక్కడ పెట్టండి, మీరు అమ్ముకోండి అని చెప్పాం. సార్. పైపెచ్చి వాళ్ళు 1.65% వాళ్ళు చార్జ్ చేస్తారు ట్రాన్సాక్షన్. మనకు యూపీఐలో మనకు 0.5, 0.4 ఇలా తక్కువ ధర మనం చార్జ్ చేస్తాం. అదే బల్క్ వాల్యూమ్ ఉంటే ఈవెన్ 0.25 కూడా చార్జ్ చేస్తాం. కాబట్టి మనకు వ్యాపారవేత్తలకు వినియోగదారులకు అందరికి కూడా తక్కువ ఖర్చుతోటి యూపీఐ ఉండగా వాళ్ళు మాస్టర్ కార్డ్ వీసాకి ఎందుకు పెడతారు వాళ్ళు? కాబట్టి వాళ్ళ బిజినెస్ తగ్గింది. కాబట్టి ఇది మనం చేస్తున్నటువంటి విషయం. అందుకని ఆ దృష్టిలో మనం చూసామంటే కనుక ఈ యొక్క అమెరికా గేమ్ ఏదైతే ఉందో, మేము కంట్రోల్ చేస్తాము, మాకు కావాల్సినప్పుడు స్విచ్ ఆన్ చేస్తాము, స్విచ్ ఆఫ్ చేస్తాము. రష్యాని ఎలాగైతే వాళ్ళు డాలర్ నుంచి ఒక్కరోజు స్విచ్ ఆఫ్ చేసి పడేశారో అటువంటి పరిస్థితులు మన దేశం మీద ఎప్పుడూ రాకుండా మనం ఇవి పెట్టుకున్నాం. అలాగే మిగతా దేశాలకు కూడా మనం ఎంత ఇవ్వాలో అంత ఇస్తున్నాము. వాళ్ళకి డేటా సెంటర్స్ కావాలంటే ఇస్తున్నాము. శక్తి లేని దగ్గర డేటా సెంటర్స్ మన దగ్గరే ఉంటున్నాయి. చిన్న చిన్న దేశాలకు డేటా సెంటర్ పెట్టుకోలేకపోవచ్చు. పెద్ద పెద్ద దేశాలకు కావాల్సి వస్తుంది. చైనా లాంటి దేశం బహుశా డేటా సెంటర్ అక్కడ పెట్టమని అడగచ్చు. కాబట్టి మనం చాలా అందరినీ కలుపుకొని వెళ్లే దిశగా యూపీఐని మనం ప్రపంచవ్యాప్తంగా తీసుకెడుతున్నాం. ఎవరి మీద దౌర్జన్యంతో బెదిరించో లేదా మన ఆధిపత్యాన్ని వాళ్ళు చూపించడానికి మనం చేయట్లేదు. సార్, ఈ మధ్య ఒక పదం వినిపిస్తుంది, మల్టీ అలైన్మెంట్ మన విదేశాంగ విధానంలో. ఈ మల్టీ అలైన్మెంట్ అంటే ఏమిటి? మనం ఎలా అందరినీ కలుపుకొని వెళ్తున్నాం ఈ మల్టీ అలైన్మెంట్ లో? అదే ఇందాక చెప్పాను కదా నేను, మల్టీ అలైన్మెంట్ అంటే మనం అందరితోటి కలుస్తున్నాం. ఈరోజు పరస్పర వైరం ఉన్నటువంటి దేశాలు అందరూ మనకి ఈరోజు చూస్తే ఇరాన్, సౌదీ అరేబియా కొట్టుకుంటుంది. కానీ ఇరాను మిత్రుడే మనకు, సౌదీ అరేబియా మిత్రుడే. ఇరాన్ కి ఇజ్రాయెల్ మధ్యలో పచ్చగడ్డేస్తే భగ్గుమంటుంది. ఇద్దరు మన మిత్రులే. మనం పెషెస్కియాన్ భారతదేశానికి వచ్చారు, ఇరాన్ రాష్ట్రపతి, ఆయనని మోదీ గారు కలిశారు. అలాగే బెంజమిన్ నెతన్యాహు కలవడానికి మోదీ గారు అక్కడికి వెళ్ళారు. అలాగే మనం చూస్తే ఇటువంటి వైరం ఉన్నటువంటి ఎన్నో దేశాలు, రష్యా అమెరికాకు మధ్యలో పడదు. వ్లాడిమిర్ పుటిన్ ని కౌగిలించుకుంటారు, అలాగే మనం డొనాల్డ్ ట్రంప్ ని గతంలో కౌగిలించుకున్నారు. సో కాబట్టి అందరితో కలిసి వెళ్ళడం అన్నటువంటి మల్టీ అలైన్మెంట్ అన్నటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు మోదీ గారు. తటస్థంగా ఉంటాము అన్నటువంటి నెహ్రూ గారి సిద్ధాంతం నుంచి తటస్థంగా ఉండము, అందరితోటి మేము కలిసి ఉంటాము అన్నట్టుగా ఒక కొత్త పరిభాష మోదీ గారు తీసుకొచ్చారు. ఎర్రకోట మీద మాట్లాడుతూ ఫ్రీ ట్రేడ్ గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇది ఒక మంచి అవకాశం ఎక్స్పోర్ట్కి అనేది. సో అసలు ఇప్పుడు మనం ఎవరెవరి దేశాలతో ఫ్రీ ట్రేడ్ పెట్టుకున్నాము, మనకి ఎట్లా ఉపయోగం ఆ ఫ్రీ ట్రేడ్ అనేది? ఫ్రీ ట్రేడ్ అంటే ఆ దేశంలో మన వస్తువులు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ కస్టమ్స్ డ్యూటీస్ ఉండకుండా ఆ దేశంలో మనం అమ్ముకోవచ్చు. కానీ మనము ఒక నాణ్యత గల వస్తువుని తయారు చేసి తక్కువ ధరలో మనం అమ్మలేకపోతే మన కాంపిటేటర్స్ ఎవరైనా అయితే ఉంటారో వాళ్ళు అక్కడ వాళ్ళ సరుకులే వాళ్ళు అమ్ముకోగలరు. ఫర్ ఇన్స్టెన్స్ చైనా ఈ రోజు అద్భుతమైనటువంటి ఇండస్ట్రీ పెట్టుకోగలిగారు. వాళ్ళకున్న ఇండస్ట్రీ, వాళ్ళకున్న కెపాసిటీ, వాళ్ళకున్న ప్రొడక్షన్ టెక్నిక్స్ వాళ్ళ దగ్గర అద్భుతం. కాబట్టి వాళ్ళు చాలా తక్కువ ధరలో వాళ్ళు ఈ దేశాలంతా డంప్ చేయగలుగుతారు. మనకు అంత కెపాసిటీ లేదు కాబట్టి మనకు ఖర్చు పెరుగుతుంది. దాని మీద ఇంకా మనం వాళ్ళు కనుక ఆ దేశాలు మన మీద కస్టమ్స్ డ్యూటీ వేస్తే కనుక మనం అక్కడ కాంపిటీషన్ నిలవలేనటువంటి పరిస్థితి. ఒక 100 రూపాయల సరుకు చైనా 110 రూపాయలకు అమ్ముతోందంటే మనం 120 రూపాయలకు అమ్ముతున్నాము. 120 రూపాయల మీద వాళ్ళు ఇంకో 10 రూపాయలు ట్యాక్స్ చేశారంటే 130 రూపాయలు మన సరుకు అయితే వాళ్ళది చైనాది 110 రూపాయల సరుకు అయితే కానీ మనం ఎక్కడ నిలవలేం కదా. కాబట్టి ట్యాక్స్ తీసేసిన తర్వాత ఇప్పుడు రమారమి మనం చైనాతో కంపీట్ చేయగలిగిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు నాణ్యత గల వస్తువులను తయారు చేసి తక్కువ ధరలో కంపీట్ చేయగలిగితే ఆ దేశాల్లో మనం అమ్ముకోవచ్చు. ఏ వినియోగదారైనా కానీ అతనికి తక్కువ ధరలో మంచి నాణ్యత కలిగినటువంటి వస్తువులు వస్తే కనుక కొనుక్కుంటాడు. ఈ రోజు మన దేశంలో చైనీస్ వస్తువులు కొనుక్కోవట్లేదు మన ప్రజలు, కొనుక్కునే ఉన్నారు కదా. మనకు సెల్ ఫోన్స్ అన్ని కూడాను మనకు వైవో, తర్వాత OnePlus, ఇటువంటివి Xiaomi, చాలా చైనీస్ ప్రొడక్ట్స్ మన దేశంలో ఉన్నాయి కదా, మనకు కాదని లేదు కదా. అలాగే మన చైనీస్ కార్లు మన దగ్గర ఎన్ని ఉన్నాయి మన దగ్గర. కాబట్టి తక్కువ ధరలో నాణ్యత ఉన్నటువంటి వస్తువులని ఎవరైనా కొంటారు. అవకాశం ఈరోజు మనం ఈ దేశాల్లో మన మీద ట్యాక్స్ వెయ్యట్లేదు కాబట్టి
మన దేశంలో దాన్ని ఎలా మనం తక్కువ ధరలో మంచి వస్తువులని తయారు చేయగలం అనేది మన చేతి. సార్. అది చేసిన రోజు ప్రపంచంలో ఎక్కడైనా ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఉన్నటువంటి దేశాలు అన్నింటిలో కూడా వెళ్ళి మనం మన సరుకులను అమ్ముకోవచ్చు. సార్. గతంలో మనకు ఎలా ఉండేదంటే ఏదో ఒకటో రెండో దేశాలు ఉండేవి, అక్కడికే అమ్ముకునే వాళ్ళం, ఇక హాయిగా వెళ్ళి నిద్రపోయాం. ఉమ్, ఫర్ ఇన్స్టెన్స్ అమెరికాకు అమ్ముకునేవాళ్ళం, లేదా ఏదో యూరోప్ లో 2-3 దేశాలకు అమ్మేవాళ్ళం, ఆగిపోయేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. అమెరికా మన మీద టారిఫ్లు వేస్తోంది. ఇంకేదో దేశాల నుంచి మనకి ఇబ్బందులు వస్తున్నాయి, సప్లై చైన్ లో ఇబ్బందులు వస్తున్నాయి. చైనా మనకు రేర్ ఎర్త్స్ ఇవ్వట్లేదు, బ్యాటరీస్ ఇవ్వట్లేదు. ఇలా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అలాగే మనకు ముడి చమురు రావట్లేదు. ముడి చమురు ఆధారంగా వచ్చేటువంటి కెమికల్స్, పాలిథిన్, పాలిప్రోపిలీన్, ఇటువంటివన్నీ కూడా అక్కడి నుంచి ప్లాస్టిక్స్, మనకు గల్ఫ్ నుంచి వచ్చేవన్నీ కూడా ఆగిపోతున్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఉమ్, మనము ఎలా ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది కంప్లీట్ గా మన చేతిలో ఉంది. మనం దాన్ని పారదర్శకంగా సప్లై చైన్ మార్చుకొని కొత్త మార్కెట్స్ లోకి వెళ్ళి కొత్త సప్లై చైన్స్ తెచ్చుకోగలిగితే తప్పకుండా ఈ రోజు ప్రపంచంలో కంపీట్ చేయగలం. సార్. దానికి నాంది పలకడానికి ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అని పెట్టుకున్నాం. సార్. ఆసియాన్ తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పెట్టుకున్నాము, యూరోప్ తో పెట్టుకున్నాము, యూకే తో పెట్టుకున్నాము, న్యూజిలాండ్ తో మన రీసెంట్ గా అయింది, యుఏఈ తో పెట్టుకున్నాము. ఇలా చాలా దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పెట్టుకున్నాం. సార్. ఇన్ఫాక్ట్ ఈవెన్ కెనడాతో కూడా మనం అఫీషియల్ గా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చెప్పలేము. ఎందుకంటే వాళ్ళిద్దరు అమెరికా కెనడా మధ్యలో ఉన్నటువంటి ఒప్పందం ఆధారంగా కెనడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎవరితో చేయడానికి వీల్లేదు. సార్. కానీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పేరు చెప్పకుండా ఆల్మోస్ట్ మెజారిటీ అక్కడ మన సరుకులు ఏవైతే అక్కడికి వెళ్తాయో దానికి వాళ్ళు ట్యాక్స్ తగ్గించడం, కంప్లీట్ గా దాన్ని మినహాయించడం చేశారు. ఉమ్, కాబట్టి ప్రమారమే మేజర్ G20 దేశాల్లో ఉన్న దేశాలు అందరితోటి మనకు ఇటువంటి వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలు మనం పెట్టుకోవడం వల్ల మనకు ఆపర్చునిటీస్, మనకు అవకాశాలు విపరీతంగా పెరిగినాయి. సార్. ఏదో ఒకటో రెండో సంపన్న దేశాలకే అమ్మాలని రూల్ లేదు. ఉమ్, ఫర్ ఇన్స్టెన్స్ దీని ఉదాహరణ మనం చూస్తే కనుక డొనాల్డ్ ట్రంప్ మన మీద 50% టారిఫ్ వేసినప్పుడు ఆ, 2-3 మన ఇండస్ట్రీస్ దెబ్బతింది. ఉమ్, మొట్టమొదటిది మన బట్టలు, టెక్స్టైల్ ఇండస్ట్రీ దెబ్బతింది. ఉమ్, 2 ప్రాన్స్ దెబ్బతిన్నాయి. ఉమ్, ఈ 2 ఎక్కువ దెబ్బతిన్నటువంటి వాటిల్లో ఈ 2 ఉన్నాయి. సార్. ఆ కాబట్టి దానిని ఆ పరిస్థితి నుంచి మనం బయటపడడానికి ఉమ్, మన వాళ్ళు ఏం చేశారంటే కొత్త మార్కెట్లను ఉమ్, కొత్త మార్కెట్లలో అమ్మడం మొదలుపెట్టారు. సార్. కొత్త మార్కెట్లలో ఎప్పుడైతే అమ్మడం మొదలు పెట్టారో ఉమ్, దాంతో అమెరికాలో మన వాణిజ్యం ఏదైతే మనం వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళమో ఉమ్, దాంట్లో వచ్చినటువంటి షార్టేజ్ ఏదైతే ఉందో మిగతా దేశాలు వాళ్ళు పూడ్చగలిగారు. ఉమ్, దాంతో మనం అంటే గత సంవత్సరం 2025-26 మార్చి వరకు ఉన్న సంవత్సరంలో అంతకంటే ముందర సంవత్సరంలో మనం ఎంత టెక్స్టైల్స్ ఎక్స్పోర్ట్ చేశామో అంతకంటే ఎక్కువ టెక్స్టైల్స్ మనం ఎక్స్పోర్ట్ చేయగలిగాం. సార్. కాకపోతే అమెరికాకి తక్కువ ఎక్స్పోర్ట్ చేశాం. అమెరికాకు ఆల్మోస్ట్ 40-50% తక్కువ ఎక్స్పోర్ట్ చేశాము. ఉమ్, కానీ ఈ 40-50% కాదు, ఇంకా కూడా ఎక్కువ మనం వేరే దేశాలకు అమ్మగలం. కాబట్టి ఈ ఆపర్చునిటీస్ వస్తున్నాయని మోదీ గారు చెప్పారు. సార్. కాబట్టి మనకు ఆఫ్రికా కావచ్చు, సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ కావచ్చు, కజాఖ్స్తాన్, కిర్గిస్తాన్ లాంటివి కావచ్చు, లేదా మనకు గల్ఫ్ దేశాలు కావచ్చు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కావచ్చు, ఆసియాన్ దేశాలు కావచ్చు, లాటిన్ అమెరికా దేశాలు కావచ్చు, యూరప్ కావచ్చు, ఇలా ఎన్నో దేశాలు మనకు ఈరోజు అవకాశాలు పెరిగాయి అన్నది మోదీ గారి ఉద్దేశం. అక్కడ ఫోకస్ చేయండి మీరు. ఏ ఒక్క దేశం మీద ఆధారపడి మీరు ఉంటే కనుక దానివల్ల వచ్చే ఇబ్బందులు, దానివల్ల వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో అతీతంగా ఇగో ఇన్ని దేశాలతో మేము ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాం కాబట్టి మీరు అక్కడ ఆ దేశాలంతా పెట్టి ఎక్స్ప్లోర్ చేయండి. మీరు నాణ్యత గల వస్తువులు తక్కువ ధరలో, కాంపిటేటివ్ ధరలో మీరు ఇవ్వగలిగితే ఇన్ని ఆపర్చునిటీస్ భారత ప్రభుత్వం మీకు కల్పిస్తోంది అని నేను చెప్తాను. సార్, ఇంకొక ముఖ్యమైన విషయం, నిన్న మోడీ గారు ఆయన ప్రసంగంలో బ్లూ ఎకానమీ అనేటువంటి ఒక అంశాన్ని స్పృశించారు. ముఖ్యంగా ఇవాళ కొన్ని పేపర్లో రాయడం ఏంటంటే సుమారుగా 84 లక్షల కోట్లు బ్లూ ఎకానమీకి కేటాయించింది గవర్నమెంట్ అనేటువంటి వార్తలు వస్తున్నాయి, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో అసలు ఈ బ్లూ ఎకానమీ అంటే ఏంటి? 84 లక్షల కోట్లు ఎందుకు ప్రభుత్వం కేటాయించాల్సి వచ్చింది దానికి? అంటే బ్లూ ఎకానమీ అంటే సముద్రానికి సంబంధించిన విషయం. మన సముద్రానికి సంబంధించిన విషయంలో మనకు సముద్ర సంస్కృతి మనది. వేల సంవత్సరాలుగా మన సముద్రాల ఆధారంగానే మనం వ్యాపారం చేసుకున్నాము. ఇన్ఫాక్ట్ నావిగతి నుంచే నావిగేషన్ అన్న పదమే వచ్చింది. సో మనకు వచ్చిన వాళ్ళు లేరు. మనకు అప్పుడు ఉన్నటువంటి ఓడరేవులు మనకి ఇప్పుడు కూడా మనం చూస్తే కనుక పశ్చిమాసియాలోను, యూరోప్ లోను, ఆఫ్రికాలో చాలా ప్రాంతాల్లో మన దేశం నుంచి వెళ్ళినటువంటి వస్తువులు అక్కడ తవ్వకాలు దొరుకుతున్నాయి. కాబట్టి అటువంటి చరిత్ర ఉన్నది. మనకు ఈ విదేశీ ఆక్రాంతాల వల్ల మనం దాన్ని మర్చిపోయాము, దెబ్బతింది కూడా. ఆ వాణిజ్యం దెబ్బతిని ఈరోజు వెనకపడు. ఈరోజు మనకంటే చాలా ముందుకు వెళ్ళిపోయినటువంటి దేశాలు చాలా ఉన్నాయి.
ఈ రోజు చైనా ప్రపంచంలో హైయెస్ట్ ప్రొడక్షన్, షిప్ ప్రొడక్షన్ అవన్నీ చేస్తున్నారు. ఉమ్, ఒకప్పుడు మనం ఉండేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత షిప్ బిల్డింగ్ ఆపేశారు, ధ్వంసం చేశారు. ఉమ్, వాస్కోడి గామా భారతదేశానికి సముద్ర దారి కనుక్కోవడానికి వచ్చినప్పుడు ఉమ్, సౌత్ ఆఫ్రికాలో మన గుజరాతీ వ్యాపారస్తులు ఇతని షిప్ కి మూడింతల షిప్, పెద్ద షిప్ లో వాళ్ళ దగ్గర ఉండేవిట. సార్ వాళ్ళ షిప్ లో మధ్యలో ఇతన్ని పెట్టి ఇతను భయపడుతుంటే అతన్ని మన కొచ్చిన్ కోస్ట్ కి తీసుకొచ్చి మన ట్రావెన్కోర్ సంస్థానంలో వదిలిపెట్టారు. సార్ అంటే అంత పెద్ద షిప్స్ మన దగ్గర తయారు చేసుకునేటువంటి సంస్కృతి నుంచి ఉమ్, ఈ రోజు మన దేశంలో కంప్లీట్ గా సర్వనాశనం అయిపోయింది షిప్ బిల్డింగ్. సార్ ఉమ్, అందుకని దానిని రివైవ్ చేయాలి. ఉమ్, అలాగే రెండవ పెద్ద షిప్ బిల్డింగ్ దేశం ఏదంటే కొరియా ఉంది, సౌత్ కొరియా ఉంది. ఉమ్, కాబట్టి ఈ దేశాలతో పోల్చి చూస్తే మనం ఏంటి, మనకు మీకు గుర్తుండే ఉంటుంది, మనకు విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అని చెప్పి ఒక అవును, ఉద్యమాలు అవును, చేసాం. మనం ఏం చేసాము, మట్టి తవ్వి దాన్ని అలాగే మన షిప్పుల్లో కన్వేయర్లు పెట్టి మనం జపాన్ కో చైనాకో అమ్మేసాం. అవును, వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేసి మళ్ళీ నాణ్యత గల స్టీల్ ని తయారు చేసి మనకు మళ్ళీ వాళ్ళు అమ్మారు, లేదా షిప్పులు తయారు చేసి మనకు అమ్మారు. ఉమ్, మొన్నటి వరకు కూడా మనం వార్ షిప్పులన్నీ కూడా మనం రష్యా నుంచావో ఇంకెక్కడి నుంచో తెచ్చుకునేవాళ్ళం. సార్ కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫోకస్ అంతా మన దేశంలో తయారవ్వాలి అని పెట్టేసరికి ఈ రోజు ఉమ్, మనం ఫర్ ఇన్స్టెన్స్ నేవీకి చూస్తే కనుక గత సంవత్సరం 15 నెలల్లో మనం 40 పైచిలకు నేవల్ ప్లాట్ఫామ్స్ మనం లాంచ్ చేసుకోగలిగాం. సార్ ఉమ్, ఇన్ఫాక్ట్ 3-4 సంవత్సరాల క్రితం ఐఎన్ఎస్ విక్రాంత్ ఉమ్, మన కొచ్చిన్ షిప్ యార్డ్ కంప్లీట్ ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ని తయారు చేసుకోగలిగాం. సార్ ఉమ్, నెగటివ్ లిస్ట్ లో ఈ రోజు షిప్పులు, వార్ షిప్స్ అన్ని కూడా భారతదేశంలో తయారవ్వాలని భారత ప్రభుత్వం ఉమ్, నిర్ణయించింది, ఉమ్, ఇంపోర్ట్ చేసుకోమని నిర్ణయించింది. సార్ అలాగే కమర్షియల్ షిప్స్ అన్ని కూడా ఇప్పుడు విదేశీ షిప్. ఉమ్, ప్రపంచంలో రమారమి 15-20% ఈ అంటే ఎవరైతే మర్చెంట్ నేవీలో పనిచేస్తారో, ఈ ఉమ్, కమర్షియల్ షిప్ లో పనిచేసేటువంటి వ్యక్తులు భారతీయులే. సార్ కానీ షిప్పులు మనవి కావు. ఎవరి షిప్ లో మనం వాడుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి. ఈ రోజు మనం చమురు తెచ్చుకుంటున్నాము, గ్యాస్ తెచ్చుకుంటున్నాము, ఏదో మనకు కావాల్సిన సరుకులు ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అంటే అవన్నీ కూడాను వాళ్ళ షిప్పులు, చైనీస్ షిప్పులో ఇంకెవరి షిప్పుల్లో వాడుకుంటున్నాం. ఉమ్, అలాగే ఈ ఇన్సూరెన్స్ అంతా కూడాను ఇంకెవరో లాయిడ్సో లేకపోతే చైనీస్ ఇన్సూరెన్సో అమెరికన్ ఇన్సూరెన్సో నడిపిస్తున్నారు. సార్ అందుకని ఈ ఎకానమీలో మనం ఎక్కడా లేము. సరే, ఇంకా చేపలు మనకి ఇవన్నీ ఉన్నాయి, ఎలాగో మెరైన్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి మనకి, సార్ దాంట్లో ఎక్కడా లేవు. ఫర్ ఇన్స్టెన్స్ మీరు చైనా కానీ, మీరు కొరియా కానీ, మీరు టైవాన్ కానీ, ఫిలిప్పైన్స్ కానీ ఇక్కడ అన్ని వెళ్ళారంటే ఉమ్, ఈవెన్ వెజిటేరియన్ ఫుడ్ లో కూడా సీ వీడ్, సముద్రంలో పెరిగేటువంటి చెట్లు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన ఆహార పదార్థాలు తయారు చేసుకుంటారు. ఉమ్, మనకు ఆ సంస్కృతి లేదు, మనం దాని గురించి మాట్లాడు. సార్ కాబట్టి ఈ ఎకానమీ అంతా కూడాను సమృద్ధిగా ఉండాలి. ఇది ఎప్పుడైతే దీని మీద మనం ఫోకస్ పెడతామో, షిప్ బిల్డింగ్, షిప్ బ్రేకింగ్, తర్వాత దాని షిప్ మెయింటెనెన్స్ ఓవరాల్, తర్వాత మనకు అలాగే వార్షిప్స్ కి సంబంధించిన విషయాలు, తర్వాత దాని డిజైన్, దానికి సంబంధించినటువంటి అన్మాన్డ్ ప్లాట్ఫామ్స్ కూడా ఇప్పుడు చాలా అవసరం మనకి. సార్ సముద్రంలోకి వెళ్ళేటువంటి ఇవి కావాలి మనకి. ఎన్నో విధాలుగా ఈ ఎకానమీ అంతా కూడా మనం చాలా అద్భుతంగా చేయొచ్చు. మనకు 3 సముద్రాలు ఉన్నాయి. సార్ ఇటువంటి అడ్వాంటేజ్ ఎన్ని దేశాలకు లేవు. ఈవెన్ అమెరికా కూడా లేదు. 2 సముద్రాలు ఉన్నాయి వాళ్ళకి, 3వ సముద్రం లేదు వాళ్ళకి. ఉమ్, కాబట్టి ఈ అడ్వాంటేజ్ ఉన్నటువంటి దేశం కాబట్టి దీని మీద ఫోకస్ పెట్టాలి అన్నది మోదీ గారి యొక్క ఆలోచన. అంటే ఈ రోజు సడన్ గా ఆయనకు ఆలోచన వచ్చింది అని నేను అనట్లేదు, ఇది ఆల్రెడీ జరుగుతోంది. ఓకే దానికి ఒక విధమైనటువంటి అడిషనల్ సహాయము, దీని మీద ఎక్కువ ఫోకస్ పెడదాం అన్నది ఆయన యొక్క ఉద్దేశంగా నేను సార్ సార్ ఓవరాల్గా ఇంతకుముందు మనము విదేశాంగ విధానం గురించి చర్చించుకుంటూ అలీన విధానం నుంచి మల్టీ నేషనల్ విధానం దాకా వచ్చాం కదా. సో ఇప్పుడు మీ ఉద్దేశ ప్రకారం మన విదేశాంగ విధానంలో ఏమైనా మార్పులు రావాలా? ఎందుకంటే ప్రతిపక్షం అన్న కొన్ని మాటల గురించి నేను మళ్ళీ ఇక్కడ మీకు ఈ విషయం చర్చించాల్సి వస్తుంది. అసలు ఏమైనా విధానంలో మార్పులు రావాలా? ఎలాంటి మార్పు రావాలని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా మార్పులు ఉండాలి. ఎందుకంటే ప్రపంచం మారుతుంది. సార్ గతంలో గ్లోబలైజ్డ్ ప్రపంచం ఉండేది, మనం కూడా దాన్ని గౌరవించాము, దానికి అనుగుణంగానే మనం కూడా చట్టాలు చేసుకున్నాము, అలాగే మనం ప్రవర్తించాం. సార్ ఈ రోజు గ్లోబలైజ్ ప్రపంచానికి చాలా పెద్ద సవాళ్లు ఈ రోజు అమెరికా నుంచి వస్తుంది. ఉమ్, ఎస్పెషల్లీ డొనాల్డ్ ట్రంప్ కూటములను నమ్మడు, ఆయన క్వాడ్ లో రాడు, యునైటెడ్ నేషన్స్ నమ్మడు. ఉమ్, అలాగే మనకు ఎటువంటి కూటమిలు పెట్టినా కూటమిలకు వ్యతిరేకంగా ఉన్నాడు ఆయన. ఉమ్, నేటోని సర్వనాశనం చేయడానికి సిద్ధపడ్డాడు. సార్ కాబట్టి ఇటువంటి పరిస్థితులలో మన రక్షణ, మన ఇంట్రెస్ట్ ని కాపాడుకోవడానికి మనం ఏం చేయాలో ఆలోచించాలి. సార్ కాబట్టి దీంట్లో ఇప్పుడు గతంలో ఉన్నటువంటి పరిస్థితులు, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ లో మనకు మెంబర్షిప్ కావాలని చాలా ట్రై చేశాయి.
ప్రభుత్వాలన్నీ కూడా గతంలో ట్రై చేసి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ లో ఏ రెజల్యూషన్ రాదని కూడా మనకు అర్థమైంది. దాంట్లో ఉంటే ఏంటి లేకపోతే ఏంటి. లేకపోతే అలాగే దాంట్లో ఉండి రెజల్యూషన్ పాస్ చేసినా దాన్ని బేఖాతరు చేసి తనేం చేయాలో చేస్తున్నటువంటి ఇజ్రాయెల్ మన కళ్ళెదురుగా ఉంది, రష్యా మన కళ్ళెదురుగా ఉంది. రెజల్యూషన్ ఎవరు పాస్ చేయలేరు, ఎవరో వీటో చేస్తారు. ఒకవేళ లేదు రెజల్యూషన్ పాస్ అయినా కానీ కూడా ఎవరు పట్టించుకుంటున్నారు? యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ఎన్నో రెజల్యూషన్స్ వచ్చినాయి. ఇజ్రాయెల్ ఏమైనా పట్టించుకుందా? బెంజమిన్ నెతన్యాహుని, వ్లాడిమిర్ పుటిన్ ని అరెస్ట్ చేయాలని చెప్పి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్స్ జడ్జిమెంట్స్ కూడా ఇచ్చినాయి. వాళ్ళని అరెస్ట్ చేసే తప్పులు ఎవరికైనా ఉన్నాయా? కాబట్టి మారుతున్నటువంటి ప్రపంచంలో మనం కూడా మారాలి. మనం కూడా ఒక విధమైనటువంటి అగ్రెసివ్ స్టాండ్ తీసుకోవాలి. మనకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే గతంలో ఉన్న లాగానే ఈ రోజు కూడా మనం ఏంటంటే మనం ఎక్కువ మన ఈ యొక్క శక్తి, మనకున్నటువంటి శక్తి ప్రదర్శించము. మనం అంతర్జాతీయంగా మన దౌత్యపరంగా మనం చాలా అణిగిమణిగి ఉంటాం. మనకు ఉన్నటువంటి కెపాసిటీని మనం చూపించాం. పాకిస్తాన్ చిన్న దేశమైనా వాళ్ళ శక్తికి మించి వాళ్ళు ప్రపంచంలో వాళ్ళు ప్రభావం చూపించగలుగుతున్నారు. మనం అది చేసే ప్రయత్నం మనం కూడా చేయాలి. ఫర్ ఇన్స్టెన్స్ మనం ఈ రోజు కన్నా నిర్ణయించి యూరోప్ లో తయారవుతున్నటువంటి అస్త్రాలు తయారు చేసే కంపెనీలు పాకిస్తాన్ కి మీరు అమ్మితే కనుక మిమ్మల్ని మేము బ్యాన్ చేస్తున్నాము అంటే కనుక వాళ్ళు ఏం చేస్తారు? గతి లేని పరిస్థితుల్లో పాకిస్తాన్ కి అమ్మడం మానేయాల్సి వస్తుంది. ఈరోజు మనం చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు మనం? అలాగే షిప్పులు, ఏదైనా షిప్పులు కనుక పాకిస్తాన్ కి వెళ్ళి మీరు అక్కడ వాళ్ళకి చమురో వాళ్ళకి ఏదైనా సప్లై చేసి మళ్ళీ మా పోర్ట్స్ కి వస్తే మేము దాన్ని యాక్సెప్ట్ చేయము అని చెప్పి మనం ఆంక్షలు విధించగలిగితే ఏమవుతుంది? వాళ్ళు నిర్ణయించుకోవాల్సి వస్తుంది. ఈరోజు సౌదీ అరేబియా ట్యాంకర్స్ ఉన్నాయి. సౌదీ అరేబియా ట్యాంకర్స్ పాకిస్తాన్ కి వెళ్ళి డెలివరీ చేస్తాయి, మళ్ళీ మన దేశానికి కూడా వస్తాయి. ఇప్పుడు మనం ఎప్పుడైతే బ్యాన్ చేయడం మొదలు పెడతామో సౌదీ అరేబియా నిర్ణయించుకోవాలి. 10 రూపాయలు పాకిస్తాన్ దగ్గర నుంచి సంపాదన ఉంటుంది, 1000 రూపాయలు భారతదేశం దగ్గర సంపాదన. కాబట్టి నిర్ణయించుకోవాల్సి వస్తుంది. కాబట్టి మన శక్తిని మనం ప్రదర్శించవలసిన పరిస్థితులు కూడా ఈ రోజు ఉన్నాయి. ఎలాగైతే డొనాల్డ్ ట్రంప్ శక్తిని, అఫ్ కోర్స్ ఆయన చాలా విచ్చలవిడిగా ప్రదర్శిస్తున్నాడు, ఆయన అంతవరకు వెళ్ళక్కర్లేదు. కానీ మన శక్తిని మనం చూపించవలసిన పరిస్థితి మనకి ఈ రోజు ఉన్నాయి. కాబట్టి ఆ దిశగా మనం ప్రయత్నం చేద్దాం. కొన్ని అంశాల్లో మనం డిఫెన్సివ్ ఉండవలసిన అవసరం లేదు మనకు. తప్పకుండా మనం కొంత టఫ్ స్టాండ్ తీసుకోగలిగినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. పరిస్థితి ఈవెన్ పాకిస్తాన్ తో కూడా అంతే. పాకిస్తాన్ తోటి మనం ప్రభుత్వం మోదీ గారు ఇచ్చిన స్టేట్మెంటే ఉంది కదా, ఏమన్నారు ఆయన? రోటీ ఖావ్ వర్నా మేరా గోలీ ఖావ్. అంటే నీ పాటికి నువ్వు ఉంటే నేనేం పట్టించుకోనాను. కానీ పాకిస్తాన్ నైజం అది కానే కాదు కదా. గతంలో చూసాము, వాళ్ళని వదిలేసి వాళ్ళతో ఏమి చేయకపోయి మోదీ గారు 10 ఏళ్ళు దాన్ని వదిలేసినా వాళ్ళు ఏదో మళ్ళీ పహల్గాం ఘటన తీసుకొచ్చారు. కాబట్టి వాళ్ళ డిఎన్ఏలో లేదు, ఏదో ఒక ఘటన చేసి తీరుతారు. కాబట్టి దాని దృష్ట్యా కోసం మనం ప్రోయాక్టివ్ స్టెప్స్ తీసుకోవాల్సి వస్తుంది. బలూచీలను సపోర్ట్ చేయడము, లేకపోతే మనం ఖైబర్ పఖ్తూన్ఖ్వా లో ఉన్నటువంటి కొన్ని శక్తులకు మనం సపోర్ట్ చేయడము, పిఓజేకే ప్రజలకు మనం ఏదైనా రిలీఫ్ ఇవ్వగలమా? కాబట్టి ఇట్లాంటి ప్రోయాక్టివ్ స్టెప్స్ కూడా భారతదేశం తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. కొన్ని రంగాల్లో తీసుకుంటున్నాము. ఫర్ ఇన్స్టెన్స్ వెస్ట్ ఏషియాలో ఇప్పుడు జరుగుతున్న సంక్షోభంలో అమెరికా వాళ్ళ నమ్మకం పోయిన తర్వాత ఎవరు కుప్పట్లో వాళ్ళు పెట్టుకుంటున్నారు. మనం చూసాం, సౌదీ, టర్కీ, పాకిస్తాన్ కలిసి ఒక కూటమి పెట్టుకున్నారు. అలాగే మన కూటమి అనౌన్స్ చేయకపోయినా భారతదేశము, యుఏఈ, ఇజ్రాయెల్ కలిసి కొన్ని పనులు చేస్తున్నాం మనం. అలాగే కొన్ని దేశాలు మనం కలుపుకొని వెళ్ళవలసిన పరిస్థితి. ఈ రోజు ఈవెన్ సౌదీ అరేబియా పాకిస్తాన్ తోటి వాళ్ళ మైత్రి ఉన్నా కానీ కూడా మన దగ్గర బ్రహ్మోస్ కొనడానికి సిద్ధపడుతున్నారు వాళ్ళు. ఆల్రెడీ యుఏఈ అడిగింది మన దగ్గర నుంచి. కాబట్టి మనం కూడా కొంత ప్రొయాక్టివ్ గా ఆల్రెడీ చేస్తున్నాం. మనం అస్త్రాలు అమ్ముతున్నాం. ఈ రోజు ఇన్ఫాక్ట్ బ్రహ్మోస్ నూస్ అంటున్నాం, అంటే ఉరి ఏదైతే ఉంటుందో అటువంటి బ్రహ్మోస్ ఉరి మనం చైనాకు వేస్తున్నాం. చూస్తే ఆల్రెడీ ఫిలిప్పైన్స్ తీసుకుంది, ఇండోనేషియా తీసుకుంది, వియట్నాం తీసుకుంటోంది, థాయిలాండ్ తీసుకుంటోంది. అక్కడ ఉన్న దేశాలన్నీ బ్రహ్మోస్ తీసుకుంటున్నాయి మన దగ్గర నుంచి. అలాగే ఇక్కడ యుఏఈ తీసుకుంటాం. అంటే చైనాను మనం ముట్టడి చేస్తున్నాం. కాబట్టి కొన్ని అంశాల్లో మనం కూడా చాలా ప్రొయాక్టివ్ గా ఉన్నాం. ఫర్ ఇన్స్టెన్స్ టర్కీని మనం మొత్తం సరౌండ్ చేశాం. అర్మేనియాకి మన అస్త్రాలు ఇచ్చాము, కింద సైప్రస్ కి మన అస్త్రాలు ఇచ్చాము, పక్కన గ్రీస్ కి మన అస్త్రాలు ఇచ్చాము. ఈ 3 దేశాలతో మంచి మైత్రి. అంటే టర్కీని సరౌండ్ చేస్తున్నాం, చైనాని సరౌండ్ చేస్తున్నాం. మనం ఊరికే లేము. అలాగే టుకాం పోర్ట్ ఒమాన్ మన అధీనంలో ఉంది, వాళ్ళు మనకి ఇచ్చారు. వాళ్ళు సీషెల్స్ లో మన నేవీ ప్రెసెన్స్ ఉంది, మాల్డీవ్స్ లో ఉంది, మారిషియస్ లో మన PI-8 అని చెప్పేసి మన సబ్మెరీన్ హంటర్స్ అంటారు. సముద్రం లోపల దాచుకున్నటువంటి సబ్మెరీన్ పసిగట్టగలిగినటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ అక్కడ పెట్టాం మనం. అగలిగా అన్నటువంటి ఒక దీవిలో మనం పెట్టాం. మారిషియస్ వాళ్ళు మనకి ఇచ్చారు వాళ్ళు.
ఉమ్, అలాగే మనకు సబాంగ్ పోర్ట్ మనకి ఇండోనేషియా ఇస్తోంది. సార్. మనకు అలాగే మనకు మియన్మార్ లో ఒక పోర్ట్ మనకి ఇచ్చారు వాళ్ళు. సిట్వే ప్రావిన్స్ పోర్ట్ మనకి ఇచ్చారు వాళ్ళు. కాబట్టి మనం తక్కువేం తినలేదు. మనం కూడా సార్. చాలా అంశాల్లో మనం ముందుకు పెడుతున్నాం. ఉమ్, కానీ ఇందాక నేను చెప్పినట్టు కొంత ప్రొయాక్టివ్ స్టెప్స్ కూడా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. సార్. కొంత అగ్రెసివ్ గా భారత ప్రభుత్వం ముందుకు వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే అది చేయకపోతే ఉమ్, మనం కొంత నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. ఈ గ్యాప్ అంతా కూడా చైనా వచ్చి ఫిల్ చేస్తుంది. సార్. చైనా ఫిల్ చేసేదానికంటే ముందరే మనం బహుశా కొన్ని స్టెప్స్ తీసుకుంటే కనుక కొన్ని అట్లీస్ట్ 100% మనం ఆపలేము. ఎందుకంటే చైనా చాలా శక్తి ఉంది కాబట్టి చైనాని కంప్లీట్ గా ఆపలేము మనం. ఓకే. కానీ కొన్ని అంశాల్లో మన ఇంట్రెస్ట్ మనం కాపాడుకునేటువంటి అవకాశాలు మనకు వస్తాయి. చాలా సంతోషం. మీ విలువైనటువంటి సమయాన్ని ఆంధ్ర ప్రేక్షకులు కేటాయించి చాలా విలువైన విషయాలు తెలియజేశారు. మళ్ళీ ఇంకో కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం. నమస్తే. విన్నారు కదా! మనం అలీన విధానం నుంచి మల్టీ అలైన్మెంట్ దాకా మారుతూ వచ్చాం. ఈ మధ్య కాలంలో కొంత ప్రోయాక్టివ్ అవుతున్నాం. అయితే గిరిధర్ గారు చెప్తున్నది ఏంటంటే ప్రోయాక్టివ్ అవ్వడం కాదు, కొంచెం అగ్రెసివ్గా మారాలనేటువంటి విదేశాంగ విధానం వైపు మనం వెళ్ళాలనేటువంటి వారి యొక్క అభిమతాన్ని తెలియజేశారు. దీనిపై మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అట్లాగే ఆంధ్రప్రభకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులకు తెలియజేయండి. ఇంకొక కార్యక్రమం కలుద్దాం. నమస్కారం.